పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ ఉదయ కాలంన మమ్మలను సజీవుల లెక్కలో ఉంచారు. రాత్రి అంతా కూడా నీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రంగా కాపాడినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, నీ యొక్క కృపచేతనే తండ్రి మేము ఈ విధంగా మేము ఉన్నాము. లేకపోతే ప్రభా మేమేమైపోతాము. నీవే దేవుడు, నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. ఈ ఉదయ కాలంన మా పనులలో మేము తిరిగి వెళ్తుండగా మీరు మాకు తోడైండమని, మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము తండ్రి. మరి క్రిస్మస్ సీజన్లోకి మేము వచ్చి ఉన్నాము మా తండ్రి. మరి నీవు వెలుగుగా ఈ లోకానికి వచ్చావని మాకు ఒక మంచి వాగ్దానం దొరుకుతూ ఉన్నది. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను క్రమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని యెషయా గ్రంథంలో మొదటి 2వ అధ్యాయంలో రాయబడి ఉన్న ప్రకారము తండ్రి, మీరు చేసిన గొప్ప మేలును బట్టి తండ్రి, నీవు మాకు చూపినటువంటి ఈ గొప్ప మార్గమును బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం దేవా. నీవు గొప్ప దేవుడవు. నీవు ఎవరు కూడా చీకట్లో ఉండడానికి ఇష్టపడే దేవుడవు కాదు నాయన. నీవు నశించిన వారిని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా తండ్రి. మీ యొక్క కృప బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. నీవు ఒక వెలుగుగా ఉన్నావు. నీవే వెలుగు తండ్రి. నీ వ్యక్తిత్వం వెలుగు తండ్రి. మాకు నీ యొక్క వెలుగు ద్వారానే మేము నడవగలుగుతున్నాము. నీ యొక్క వెలుగులో మేముంటే ఎంతో మంచి మార్గంలో మేము వెళ్తాం. అందుకే ప్రభా, నిరాకారంగాను శూన్యంగాను ఉన్న భూమికి నీవు ఆకారం ఇచ్చావు మా తండ్రి. చీకటితో నిండి ఉన్న భూమిని కేవలం నీ వాక్కుతో వెలిగించి వెలుగుతో నింపి మా ప్రభా, మా జీవితంలో మీరు వెలుగును నింపినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మా పాపముల వలన మా జీవితాలు చీకటితో నిండి ఉండగా మీరు మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి మా కొరకు నీ ప్రాణం నర్పించి మా జీవితంలో వెలుగును నింపావు, మాకు రక్షణనిచ్చావు మా తండ్రి. మేము పాపములు చేస్తూ ఉన్నట్లయితే మేము చీకటిలో నివసిస్తున్నట్లే, మా జీవితం అంధకారంతో నింపబడి ఉంటుంది తండ్రి. మీరు పూర్వము చీకట్లో ఉన్నారు అని మరి అనేక మంది మాకు భక్తులు చెప్తూ ఉన్నారు, అపోస్తలులు చెప్తూ ఉన్నారు తండ్రి. మీరు మాకు రక్షణనిచ్చి మా జీవితాలలో వెలుగును నింపడానికి ప్రభా, మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన ఆ శిలువ యాగము తండ్రి మాలో నింపబడి మా కొరకు ఆయన చేసిన శిలువ యాగం ద్వారా మాకు రక్షణ అనుగ్రహింపబడి ఉన్నది దేవా. నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము నీలో జీవమున్నది, ప్రభువైన యేసులో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నది, అయితే చీకటి దానిని గ్రహింపలేదు. అంటే ప్రభా, మేమంతా కూడా చీకట్లో ఉన్నప్పుడు మాకు తెలియలే ప్రభా. మేము ఎప్పుడు కూడా ఆ విషయం మేము గ్రహించలేకపోయాం. ఎప్పుడైతే నిన్ను తెలుసుకున్నామో అప్పుడే తండ్రి మాకు చీకటికి వెలుగుకు ఒక డిఫరెన్స్ అనేది తెలిసింది. అవును తండ్రి, చీకట్లో ఉన్న సమయంలో మేము చేసిన ప్రతి కార్యంలో కూడా అందులో మంచివి చెడువి రెండు ఉన్నాయి. అయితే ప్రభా, చెడు కార్యాలను మేము ఇంకా చేయకుండా మేము ఎప్పుడైతే వెలుగులోనికి వచ్చామో మేము చెడు మార్గంలో వెళ్ళకుండా మమ్మల్ని మంచి మార్గంలోనికి నడిపించడానికి మీరే మాకు కృప అనుగ్రహించున్నారు. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ లోకానికి వెలుగుగా వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతున్నందుకు దేవానికి వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము పాపమనే చీకట్లో ఉండగా దానిని పారద్రోలడానికి నీవే పాపమై తండ్రి, ఆ ప్రభువైన యేసు పాపమై శిలువ మరణం పొందాడు ప్రభా. మేము ఇంకా పాపులమై ఉండగానే మా కొరకు ఆయన మరణించాడు తండ్రి. మరి ఆయన నీకు మాకు మధ్య మా పాపముల ద్వారా ఏర్పడిన అడ్డంకిని తొలగించి మాకు నీతో సమాధానము కలుగజేశాడు, సమాధానపరిచాడు మా తండ్రి. మాలో ఆయన వెలుగును నింపాడు తండ్రి దేవా. నీ యొక్క ఆత్మను మాలో ఉంచుట ద్వారా మమ్ములను ఒక దేవాలయంగా చేసి మాలో
వెలుగును నింపి ఉన్నాడు. దేవానికి వందనములు. ప్రభా, ఎప్పుడైతే మేము ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, పూర్వము చీకటి అయిన మేము ప్రభువునందు వెలుగై ఉన్నాము. కాబట్టి తండ్రి, మాకు నీకు ప్రీతికరమైనదేదో దానిని పరీక్షించగల వెలుగు సంబంధుల వల్లే మేము ఉండగలుగుటకు కృప దయచేయండి. మా ప్రభా, మేము అంధకార క్రియలలో పాలువారమై ఉండకుండా మమ్మల్ని కాపాడండి. ప్రభా, మేము వక్రజనం మధ్య నివసిస్తున్నాము, నిన్నెరగని ప్రజల మధ్య నివసిస్తున్నాము. తండ్రి, మాలో జీవవాక్యమును నింపండి. మేము జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడినట్లుగా సహాయం చేయండి. తండ్రి ప్రభా, నీవు ఈ లోకమునకు మమ్మలను వెలుగుగా ఉంచావు తండ్రి. అవును ప్రభా, మీరు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని. మేము ఇతరులకు లోకం వెలుగును చూపించేవారుగా ఉండాలి. కొంచెం మీద దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా మేము ఉండాలి కదా మా ప్రభా. మా జీవితాలలో మీరు అలాంటి కృపను దయచేసి మేము చక్కటి జీవితం జీవిస్తూ ఇతరులకు నేను గురించి చెప్పగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మాలో అంధకార సంబంధమైన అధికారం క్రింద ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా తండ్రి దేవా, నీవు దయ ఉంచి వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, నీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మలను చేయగలిగిన గొప్ప దేవుడు నీవే. నిన్ను అంగీకరిస్తే చాలు తండ్రి. మేము దానిలో నుంచి మేము బయటకు వచ్చి నీ బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము నిన్ను అంగీకరించిన తర్వాత నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. మేమందరం కూడా ఇప్పుడు వెలుగు సంబంధులం తండ్రి దేవా. మరి ఆ కాలంలో మరి ఎవరైతే చీకట్లో ఉన్నారో వారందరూ కూడా వెలుగును చూసి ఉన్నారు. అవును ప్రభా, నీ లోకంలోనికి వచ్చినప్పుడు నిన్ను అంగీకరించిన వారందరూ కూడా నిన్ను అంగీకరించారు. కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. అవును తండ్రి, ఇశ్రాయేలీయులే అయినప్పటికీ తండ్రి, నీవు దేవుని కుమారుడవని ఎవరు కూడా విశ్వసించలేకపోయారు. మా ప్రభా, మాకైతే మీరు గొప్ప ధన్యత ఇచ్చారు. మేము ఎప్పుడైతే నీ యందు విశ్వాసం ఉంచుతామో తండ్రి, కృపచేత మీరు మమ్మను రక్షిస్తూ ఉన్నారు. దేవా, ఇంత గొప్ప ధన్యత మీరు మాకిచ్చారు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. కనుక మేము విశ్వాసము, ప్రేమలను, కవచమును, రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాలను ధరించుకొనిలాగున మాకు కృప చూపించండి ప్రభా. మేము నిన్ను ఎప్పుడైతే అంగీకరించామో అప్పుడే మేము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాము ప్రభా. మరి నీ యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మేము పిలువబడి ఉన్నాము. విలువ పెట్టి కొనబడిన వారం తండ్రి. మేము అది గ్రహించి మేము నీ సొత్తుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సొత్తుగా ఉన్నప్పుడు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవా. మా తండ్రి, మమ్మల్ని కరుణించండి, కాపాడండి ప్రభా. మమ్మలను నీవు పరిశుద్ధ జనంగాను, రాజులైన యాజక సమూహంగాను చేసి ఉన్నావు కదా మా తండ్రి. మాలో ఇంకా ఎవరైనా నిన్ను అంగీకరించక ఉన్నట్లయితే వారు తప్పక నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి ప్రభా. నాయనా, నీవు లోకానికి రావడం ఎంతో సత్యం ప్రభా. ఈ దినం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రిస్మస్ సీజన్లో ప్రభా. మరి ఈ నవంబర్ 25 అంటే ఇంకా ఒక నెలలో మేము మరి క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. మరి తండ్రి, మరి నీవు ఈ లోకానికి వచ్చావు అన్న నమ్మకం మాకుంది. అది ఒకవేళ ఆ డేట్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ నీవైతే ఈ లోకంలోకి వచ్చావు కాబట్టే మా పుట్టిన తేదీలు అన్నీ కూడా నేను క్రీస్తు శకము అని చెప్పగలుగుతూ ఉన్నాం తండ్రి ప్రభా. ఎంత గొప్ప అద్భుతమైన సంగతి ఈ లోకంలో జరిగినప్పుడు అది కూడా గ్రహించలేని స్థితిలో ఎంతమంది ఉన్నారు. ఎంతమంది నీ శిలువ యాగాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నారు, ఎంతమంది అయితే గ్రహించలేక ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా దయవించి కనికరించి వాళ్ళని నీ వైపుకు తీసుకురమ్మని, నీ వైపుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో యేసయ్య చేసినటువంటి పరిచర్య, ఈ లోకంలో మరి అనేకులను రక్షించినటువంటి యేసయ్య యొక్క పరిచర్య తండ్రి, మా పాపముల నిమిత్తం బలియాగమైనటువంటి యేసయ్యను గురించినటువంటి విలువైన సందేశం తండ్రి మేము గ్రహించి ఇతరులకు చెప్పగలగడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య చిందించిన అమూల్యమైన రక్తం ద్వారానే మాకు పాపక్షమాపణ కలుగుచున్నది. ఎందరైతే ఇంకా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారందరూ అంగీకరించినట్లుగా వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి. ప్రతి ఒక్కరూ ఆయన వెలుగులో నడవాలి. ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ బిడ్డలలాగా జీవించాలి.
ప్రభా నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా నీ యందు విశ్వాసం కలిగి జీవించడానికి కృప చూపించండి తండ్రి. ప్రభా మరి మా అందరిపైన మీరు వెలిగిస్తున్నటువంటి ఆ వెలుగును బట్టి నీకు వేలాది స్తోత్రంలో లేచి తేజరిల్లినట్లుగా మాకు సహాయం చేయండి. మేము ఈ లోకంలో వెలుగుగా నింపబడి ఈ వెలుగును ఇతరులకు వెలగజల్లాలి. షైన్, రైజ్ అండ్ షైన్ అని చెప్పినట్లుగా మేము లేచి వెలుగుగా అందరికీ చూపించబడినట్లుగా, మా వెలుగు అందరికీ ప్రసరింపబడినట్లుగా మా ప్రభా మేము కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ మాటను బట్టి తండ్రి నీ మహిమ మా మీద ఉదయించినది అన్న మాటను బట్టి ప్రభానైనా మరి మా మీద ఉదయించుచున్నావు, నీ మహిమ మా మీద కనబడుచున్నది అన్న మాటను బట్టి మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలం నా తండ్రి నిన్ను స్తుతించి బ్రతిమాలి వేడుకుంటూ మరి ఈ దినము మా పనులన్నిటిని కూడా మీరు విజయకరంగా నడిపించండి, జయప్రదంగా నడిపించండి ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి మా అందరి జీవితాలలో మేము ఈ దినం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామో మాకు తెలియదు, ఏ పరిస్థితులు మేము ఎదుర్కొంటామో మాకు తెలియదు. కానీ నీకైతే సమస్తము తెలుసు ప్రభా. నువ్వు సమస్తం ఎరిగినవాడు తండ్రి. కృపతో సహాయం చేసి మమ్మలను మంచి మార్గంలో నడిపించండి. మాకు ముందుగా నువ్వు వెళ్ళి సరళం చేస్తావు కాబట్టి మేము ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తాము. నీ వాక్యంను ధ్యానించుకొని ఉదయంలోనే నీ వాక్యంను ధ్యానించుకొని ఈ లోకంలోనికి వెళ్తున్నాం నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మాకు కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి. మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. వారిలో ఎలాంటి భయము లేకుండా తండ్రి మరి చక్కగా వారు క్షేమకరంగా ప్రతి ఒక్క పనిని చేయగలగడానికి, చదువులో మంచి జ్ఞానం చూపించడానికి ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి మరి వారికి నీ యొక్క రక్తపు కంచెను వేయండి. ఎలాంటి శోధనలలో పడుకోకుండా కాపాడండి ప్రభానైనా. మరి వారి యందు వారి వారి పైన ఎలాంటి సాతాను శక్తులు పనిచేయకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఎంతోమంది ప్రభా నిరుద్యోగులుగా ఉంటూ చాలా మరి కృంగుదలలో ఉన్నారు. వారిని దీవించండి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది అప్పుల పాలై ఉన్నారు తండ్రి. కృపతో వారి పరిస్థితిని అంతటిని కూడా విడుదలనిచ్చి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారిని దర్శించి వాళ్ళలో నీ పునరుత్థాన శక్తిని నింపి మరి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రభానైనా. మరి ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో కలతలు ఉన్నాయో అవన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. వెలుగును నింపండి దేవా, సమాధానం నింపండి మా తండ్రి దేవా. మరి ఎంతోమంది వృద్ధులు ఉన్నారు తండ్రి, వాళ్ళని దీవించండి. వారికి ఉన్నటువంటి బలహీనతలు తొలగించి నీ కాపుదలలో వాళ్ళను క్షేమంగా ఉంచండి. చిన్న బిడ్డలను దీవించండి ప్రభా. వారిపైన నీ యొక్క కటాక్షం ఉంచండి. నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతే మరి అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళను దయ ఉంచి మరి స్వస్థపరిచి క్షేమంగా మరి ఇంటికి తీసుకురండి. ముఖ్యంగా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు మా ప్రభా. మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమంది మా తండ్రి. రకరకాల వ్యాధులతో బాధపడుతూ చాలా వేదన పడుతూ ఉన్నారు ప్రభా. మీరు కృప చూపించి వారిని మీరు దర్శించి తండ్రి వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. గుండె జబ్బులతో బాధపడుతున్న వారు, కిడ్నీ వ్యాధులు బాధపడుతున్నవారు, బ్రెయిన్ సమస్యలు, లంగ్ సమస్యలు ప్రభా మా తండ్రి, ఇంకా అనేక సమస్యలు తండ్రి మా తండ్రి. మీరు కనికరించండి ప్రభా. మా ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవా. కృప చూపించమని ప్రతి విషయంలో మీరు ప్రతి అనారోగ్యమును స్వస్థపరచండి. మీరు సమస్తం చేయగలరు. ఏ అనారోగ్యమునైనా మీరు స్వస్థపరచగలరు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటూ నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాము ప్రభా. కుటుంబంలో వారి పట్ల ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి. ఆర్థిక పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. ఎంతమంది అయితేనైనా
మరి అన్యాయానికి గురై న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళని మీరు దర్శించండి తండ్రి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడు దేవుడే అంటున్నారు, కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, వాళ్ళను కూడా దీవించండి. వారికి ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా చలికాలము, మరి షెల్టర్ లేక అనేక ఇబ్బందులు పడుతుంటారు నాయన. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయగలిగిన దేవుడవు తండ్రి, నువ్వు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. మరి మా పట్ల మీ యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ ఉద్యోగ సమస్యలతో, ఉద్యోగ స్థలములలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని దీవించి వారికి ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల ఏ శ్రమంలో కలుగును గాక. ప్రభా, అధికారుల మనసులను మార్చండి. వారిలో ఉన్నటువంటి ఆ అణిచివేసే ఆ గుణాన్ని తండ్రి ప్రభా, అవమానాలకు గురి చేసేటువంటి ఆ గుణాన్ని తీసివేసి ప్రభా వారిలో ప్రశాంతత అనుగ్రహించండి. ప్రభానైనా వారు సమాధానం కలిగి మరి నెమ్మది కలిగినైనా వారి తమ తమ క్రింద పనిచేస్తున్న వారి పట్ల ఎంతో నెమ్మదితో వ్యవహరించినట్లుగా వారిలో సామరస్యంను కలిగించమని ప్రభా, మీరు సమస్తం చేయగలరు, మనుషులను మార్చగలరు, మనసులను మార్చగలరు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మరి కొలీగ్స్ మధ్య కూడా సామరస్యతను అనుగ్రహించండి తండ్రి. దేవా ప్రభా, మరి అనేక సమస్యలు, ఇతర ఏ సమస్యలు ఉన్నప్పటికీ నేను ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. మీరు సమస్తము చేయగలరు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అనేక మంది అనేక సమస్యలు ఉంటాయి, కానీ మాకు తెలియదు. వారి ప్రతి ఒక్కరి హృదయమును మీరు పరిశోధించి నడిపించే దేవుడు కనుక మీ పైన నిన్ను అడుగుతున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయం చేయండి. అనేకమైన వ్యసనాలకు గురై తండ్రి భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వాళ్ళనందరినీ కూడా ఈ శ్రామంలో విడుదల కలిగించి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ క్రిస్మస్ సీజన్లో అందరూ కూడా సంతోషంగా ఉండనట్లుగా, ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగా, నీ ప్రేమను అందరికీ చూపనట్లుగా, నీ వెలుగును అందరిపైన ప్రకాశింపజేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి. ఎక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతా కూడా తీసివేయమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా ప్రభా, జరుగుతున్న అనేక పరిణామాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, మరి ప్రపంచమంతట్లో కూడా ఇజ్రాయెల్ దేశం పట్ల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో అవన్నీ చూస్తున్నాం. ప్రవచనాలు నెరవేరుతున్నాయి నాన్న. మరి రెండవ రాకడ కూడా చాలా సమీపంగా ఉన్నది. మేమంతా సిద్ధంగా ఉండనట్లుగా మా హృదయాలను ప్రేరేపించండి మా ప్రభా తండ్రి. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మా దేశంను దీవించండి. మా దేశం పట్ల నీకున్న ప్రణాళిక నెరవేర్చండి తండ్రి. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవా తండ్రి. మా దేశంలో జరుగుతున్న అన్యాయములను అరికట్టండి. ముఖ్యంగా సేవకులను దీవించండి తండ్రి. సేవకుల పైన కూడా అనేకమైన దాడులు జరుగుతున్నాయి తండ్రి. కృపతో, కనికరంతో ప్రభా మీరు వాటినన్నిటిని అరికట్టమని ప్రార్థిస్తున్నాము. అయినా తండ్రి, మేమంతా కూడా ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగిన శక్తిని మేము కలిగి ఉండినట్లుగా మాకు ధైర్యంను అనుగ్రహించమని నీ ఆత్మతో మమ్మను నింపి ఎంతో శక్తివంతంగా మేము జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది నా బర్త్డేలో వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను అనుగ్రహించండి దేవా ప్రభా. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి మా అందరి పట్ల మీరు నెరవేరుస్తున్న ఈ యొక్క వాగ్దానములన్నిటిని బట్టి నీకు వందనములు. ఈ దినం మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. వెలుగుతో నింపబడిన వారమై మేము వెలుగు బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.